చండీగఢ్ మొహాలీ సరిహద్దుల్లో హైటెన్షన్ వాతావరణం మనం చూస్తున్నాం. ఉద్రిక్తంగా అక్కడి క్వామీ ఇన్సాఫ్ మోర్చా గవర్నర్ హౌస్ ముట్టడి కార్యక్రమం జరిగింది. దీర్ఘకాలంగా జైల్లో ఉన్నటువంటి సిక్కు ఖైదీలను విడుదల చేయాలంటూ నిరసనకారులు డిమాండ్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. చండీగఢ్ వైపు వెళ్లేందుకు ఆందోళనకారులు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. ట్రాక్టర్లతో పోలీస్ బ్యారిగేట్లను తొలగించేందుకు ప్రయత్నం చేశారు. ఆందోళనకారులను పోలీస్ బలగాలు అడ్డుకున్నాయి. వెనక్కి వెళ్లాలంటూ నిరసనకారులకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. పోలీసుల హెచ్చరికల్ని లెక్క చేయకుండా చండీగఢ్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు వాటర్ కెనాన్స్, టియర్ గ్యాస్ ప్రయోగించారు. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు సరిహద్దుల్లో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. ఒకసారి మీరు అక్కడ చూడొచ్చు. పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారిగేట్లను నెట్టేసి వాటిని పూర్తిగా డిస్ట్రాయ్ చేసేసి వాటిని దాటుకొని వెళ్ళే ప్రయత్నం మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముందుగా వారిని వార్న్ చేశారు పోలీసులు. అయినా సరే వాళ్ళు వెనక్కిపోవడంతో చివరికి వాళ్ళ మీద టియర్ గ్యాస్ ప్రయోగించినట్లుగా తెలుస్తుంది. వాటర్ కెనాన్స్ ప్రయోగించడం అక్కడ మనకు కనిపిస్తుంది. ఒకసారి మీరు అక్కడ చూడొచ్చు. క్లియర్గా విజువల్స్లో మీకు టియర్ గ్యాస్ ప్రయోగించడం, వాటర్ కెనాన్స్ యూజ్ చేయడం లాంటివి కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు అసలు ఈ క్వామీ ఇన్సాఫ్ మోర్చా అనే గ్రూప్ ఎందుకని ప్రయత్నాలు చేస్తుంది, ఎందుకు ఆ ఖైదీలని విడుదల చేయాలని ప్రయత్నిస్తుంది, అసలు ఆ ఖైదీలు ఎవరు అనే ప్రశ్న కూడా ఇక్కడ వస్తుంది. సో బ్రీఫ్గా మనం కనుక చూడాలి అంటే వారు సాధారణంగా ఇండివిజువల్గా క్రిమినల్ యాక్టివిటీస్కి పాల్పడి జైళ్ళకు వెళ్ళిన వాళ్ళు కాదు. అరౌండ్ 1980 నుంచి 90s ఆ కాలంలో సాయుధ ఖలిస్తాన్ ఉద్యమం, మిలిటెన్సీకి సంబంధించినటువంటి ఈ హత్యలు, బాంబు దాడులు, కుట్రలు ఇలాంటి కేసుల్లో వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. మనందరికీ తెలిసిందే 1984 టైంలో ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగిన తర్వాత 1984 యాంటీ సిక్ రైట్స్, అలాగే పోలీస్ ఎన్కౌంటర్స్, అలాగే మానవ హక్కు ఉల్లంఘనలు జరిగాయని కూడా మనం వింటూ వచ్చాం. కొద్దిపాటి అవగాహన ఉన్న వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ఆ టైంలో యాంటీ సిక్ రైట్స్ కానీ, అలాగే ఆపరేషన్ బ్లూ స్టార్ కానీ ఇవన్నీ కూడా మనం విన్నాం. ఆ టైంలో సిక్కు యువతలో చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని పెంచాయి ఈ ఎన్కౌంటర్స్, బాంబు దాడులు, ఈ మానవ హక్కు ఉల్లంఘనలు ఇవన్నీ కూడా. అంటే సిక్కుల్ని అణగదొక్కడానికి ప్రయత్నిస్తున్నారు, అన్యాయంగా వాళ్ళ ప్రాణాలు తీస్తున్నారు, ఇష్టం వచ్చిన వాళ్ళని గవర్నమెంట్ తీసుకువెళ్ళి అని చెప్పేసి అప్పుడు ఒక ప్రత్యేక ఖలిస్తాన్ దేశం కోసం పోరాటం ప్రారంభించడం మనం చూసాం. ఆ ఉద్యమంలో పాల్గొన్న కొందరు ప్రభుత్వ, అలాగే పోలీసు అధికారులు, రాజకీయ నాయకులు ఆ ఉద్యమాన్ని ఎవరెవరైతే కాదన్నారో వాళ్ళందరినీ కూడా అప్పుడు వ్యతిరేకంగా భావించారు, శత్రువులుగా భావించి వాళ్ళ మీద దాడులు చేయడం, వాళ్ళని హత్యలు చేయడం, బాంబు దాడులు చేయడం, కిడ్నాప్స్ చేయడం లాంటివి కొన్ని హింసాత్మక ఘటనలు జరిగాయి. సో ఆ సమయంలో ఈవెన్ బియాన్ సింగ్ హత్య కూడా అప్పుడే జరిగింది. 1995లో ఆగస్టు 31న పంజాబ్ సీఎం బియాన్ సింగ్ను చండీగఢ్లో బాంబు దాడి చేసి హత్య చేశారు. బియాన్ సింగ్తో పాటుగా మరొక 17 మంది కూడా అప్పుడు మరణించడం మనం చూసాం. సో ఇలాంటి యాక్టివిటీస్ చాలా జరిగిన నేపథ్యంలో ఆ సమయంలో అనేక మందిని అరెస్ట్ చేశారు. ఆ అరెస్ట్ చేసిన వాళ్ళలో కొంతమందికి లైఫ్ సెంటెన్స్ పడింది, కొంతమందికి ఈవెన్ వాళ్ళకి డెత్ సెంటెన్స్ కూడా పడడం మనం చూసాం. ఆ తర్వాత క్షమాభిక్ష కోరడం, తర్వాత జీవిత ఖైదు వాళ్ళకి విధించడం, ఇవన్నీ కూడా చూసాం. అయితే వాళ్ళల్లో చాలామందికి శిక్షాకాలం పూర్తయిన తర్వాత కూడా జైళ్లలోనే ఉంచారు అని ఇప్పుడు ఈ ఆందోళనలు మొదలుపెట్టారు. ఈ క్వామీ ఇన్సాఫ్ మోర్చా ఆందోళనలు అంటే వాళ్ళని రిలీజ్ చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ ఆందోళనలు మొదలు పెట్టడం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే 2023 జనవరి 7న మొహాలీలో క్వామీ ఇన్సాఫ్ మోర్చా ఆమ్ సాహిబ్ గురుద్వారా నుంచి అక్కడి నుంచి ప్రారంభమైంది ఈ గ్రూప్ అనేది. ఆందోళనకారులు చండీగఢ్ వైపు వెళ్ళడానికి అప్పుడు ప్రయత్నించారు. చండీగఢ్ పోలీసులు సరిహద్దు దగ్గర వారిని అడ్డుకోవడం, ఆ తర్వాత మొహాలీ చండీగఢ్ సరిహద్దు సమీపంలో ఈ వైపిఎస్ చౌక్ దగ్గర దీక్షలు, ధర్నాలు కొనసాగించడం మొదలుపెట్టారు. ప్రధానంగా వీళ్ళు ఈ బందీ సింగ్ అనే పిలిచేటువంటి సిక్కు ఖైదీలు ఎవరెవరినైతే అప్పుడు అరెస్ట్ చేశారో ఆ సమయంలో అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ బందీ సింగ్గా పిలుస్తారు. వాళ్ళందరినీ విడుదల చేయాలనేది మోర్చా చేస్తున్నటువంటి డిమాండ్, ఈ గ్రూప్ చేస్తున్నటువంటి డిమాండ్. కొంతమంది సిక్కు ఖైదీలు జీవిత ఖైదు కింద 15 నుంచి 30 సంవత్సరాలకు పైగా జైల్లోనే ఉన్నారంటూ వాళ్ళు చెప్తున్నారు. అంటే
ఎస్జీపీసీ రూపొందించినటువంటి జాబితాలో 21 మంది సిక్కు ఖైదీలు ఉన్నారు. మోర్చా ప్రధానంగా దీర్ఘకాలంలో జైల్లో ఉన్న 9 మంది మీద వీళ్ళు 9 మందిని విడుదల చేయాలనేది వీళ్ళ డిమాండ్. అయితే జనరల్గా 14 సంవత్సరాలు జైలు శిక్ష పూర్తయిన తర్వాత, అంటే లైఫ్ పూర్తయిన తర్వాత వెంటనే ప్రతి జీవిత ఖైదీని ఖచ్చితంగా విడుదల చేయాలి కదా అనే నిబంధన అనేది కంపల్సరీగా లేదు. డిపెండ్స్ ఆన్ సమ్ అదర్ కాన్సిక్వెన్సెస్ ఆర్ సమ్ అదర్ ఫెసిలిటీస్ ప్రకారం వాళ్ళని కొనసాగించడానికి కూడా అవకాశం ఉంటుంది. వాళ్ళ శిక్షా కాలాన్ని పొడిగించడానికి అవకాశం ఉంటుంది, తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో వాళ్ళని విడుదల చేయలేదు. అందుకని ఇప్పుడు వీళ్ళు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. అయితే 2023లో జరిగినటువంటి అప్పుడు ప్రయత్నాలు కూడా ఇలాగే కొంత హింసాత్మకంగా మారడం, పోలీసులు బ్యారిగేట్లను తొలగించేందుకు వాళ్ళు ట్రాక్టర్స్ని వాటిని కూడా ఉపయోగించారని చెప్తున్నారు. మొత్తం 33 మంది పోలీసులు గాయపడ్డారని కూడా చెప్తున్నారు. అయితే ఇన్సాఫ్ మోర్చాతో పాటు మరికొంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని కూడా కొన్ని అనుమానాలు లేకపోలేదు. సో మోర్చా వైపీఎస్ చౌక్ అలాగే మొహాలి చండీగఢ్ మార్గం ప్రాంతంలో చాలా రోజులుగా ఈ ఆందోళనలు కొనసాగిస్తూ ఉంది ఆ రోడ్స్లో. సో దానివల్ల ఏంటి, ప్రజలకి రాకపోకలకు ఇబ్బంది అవుతుంది. దీని మీద అరైవ్ సేఫ్ సొసైటీ ఆఫ్ చండీగఢ్ పంజాబ్ హర్యానా హైకోర్టును ఆశ్రయించింది. 2023 ఆగస్టులో హైకోర్టు క్లియర్గా ఏం చెప్పిందంటే, ప్రజా రహదారులను నిరవధికంగా మూసివేయడం, ప్రజలకు ఇబ్బంది కలిగించడం అనుమతించలేనిది అంటూ పేర్కొంది. అవసరమైతే ఆ రహదారులను ఖాళీ చేయించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవచ్చని కూడా చెప్పింది. సో వీళ్ళు అడుగుతుంది ఏంటి, ప్రధానంగా దీర్ఘకాలంగా జైల్లో ఉన్నటువంటి ఆ సిక్కు ఖైదీలను విడుదల చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇప్పుడు ఆ ఆందోళనలు మరొకసారి పెరిగి పెద్దవడం మనకి కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 2024 అక్టోబర్లో కూడా వైపీఎస్ చౌక్ వద్ద సుమారు 18 నెలలుగా అప్పటికే కొనసాగుతున్నటువంటి నిరసన నుంచి చండీగఢ్ వైపు మార్చేయడానికి ప్రయత్నించారు. మొహాలి చండీగఢ్ సరిహద్దుల్లో మరొకసారి అప్పుడు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సో ఇప్పుడు మరొకసారి అదే ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది మేజర్గా వాళ్ళు చెప్తున్నటువంటి లిస్టులో 9 మంది ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. దేవిందర్ పాల్ సింగ్ బుల్లర్ ఉన్నారు. 1993 ఢిల్లీ బాంబు పేలుడు కేసు, ఆయనకి మరణశిక్షను విధించారు. తర్వాత జీవిత ఖైదుగా మార్చారు దాన్ని. ఆ తర్వాత గుర్దీప్ సింగ్ ఖేరా ఉన్నారు. ఢిల్లీ కర్ణాటకలో జరిగినటువంటి బాంబు పేలుళ్ల కేసులో ఈయన అరెస్ట్ చేశారు. తర్వాత లఖ్విందర్ సింగ్ లఖా, అలాగే గుర్మిత్ సింగ్, షంషేర్ సింగ్, పరంజీత్ సింగ్ బేవ్రా, అలాగే బల్వంత్ సింగ్ రాజోఆనా, జగ్తార్ సింగ్ హవారా, జగ్తార్ సింగ్ తారా. మొత్తం వీళ్లలో 7 1995లో పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, ఇంతకుముందు నేను చెప్పినట్లుగా బియాన్ సింగ్ హత్య కేసులో అప్పుడు బాంబు పేల్చి ఆయన్ని హత్య చేశారు అప్పటి పంజాబ్ మాజీ ముఖ్యమంత్రిని. సో ఆయన హత్య కేసుతో సంబంధం ఉన్నవాళ్ళు అంటూ చెప్తున్నారు. ఈ మొత్తం 9 మందిలో 7. బియాన్ సింగ్ హత్య ఎలా జరిగిందనేది మనం మాట్లాడుకున్నాం ఇప్పటికే. ఇప్పుడు నేరం చేసినందుకు శిక్ష పడింది కదా, కానీ జీవిత ఖైదు అనుభవిస్తున్న వారిలో కొంతమంది 20-30 ఏళ్ళుగా ఉన్నారు. 14 ఏళ్ల తర్వాత వాళ్ళని రిలీజ్ చేయాలి కదా వాళ్ళ శిక్షాకాలం పూర్తయిన తర్వాత అనేది వీళ్ళ డిమాండ్. అయితే ఇంటర్నల్గా చాలా రీజన్స్ ఉన్నాయి. వాళ్ళ మీద ఒక కేసు కాదు, మల్టిపుల్ కేసెస్ ఉన్నాయి. కాబట్టి కొన్నిసార్లు శిక్షాకాలం పెరగడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ జైల్లో ఉన్న సమయంలో కొత్త కేసులు వాళ్ళ మీద పడి మళ్ళీ వాళ్ళు శిక్షార్హులు అయి ఉండొచ్చు, లేదా అక్కడున్నటువంటి కొన్ని కారణాల వల్ల కూడా వాళ్ళకి శిక్షాకాలాన్ని పెంచడానికి ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ కాదు అనుకుంటే కొన్ని భద్రతా కారణాల దృష్ట్యా కూడా. సో వాళ్ళని రిలీజ్ చేయకపోవడం అనేది ఇప్పుడు అతిపెద్ద సమస్యగా మారింది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇంత గందరగోళం. మరొకసారి చండీగఢ్ మొహాలి సరిహద్దుల్లో అప్పటి నుంచి కొనసాగుతున్నటువంటి ఆందోళనలు 2023 నుంచి కూడా ఇప్పుడు కొనసాగుతూనే ఉన్నాయి. కొన్నిసార్లు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసాయి. మరొకసారి అలాంటి పరిస్థితి కనపడుతుంది. పోలీసులు బారిగేట్లను నెట్టేసుకొని ధ్వంసం చేసి వాళ్ళు అక్కడ దాటి వెళ్లే ప్రయత్నం చేయడం, పోలీసులు వాళ్ళని వార్న్ చేయడం, వినకపోవడంతో టియర్ గ్యాస్ ప్రయోగించడం, వాటర్ కెనాన్స్ ప్రయోగించడం లాంటివి మనం చూస్తున్నాం. అదిగో అక్కడ మనం చూడొచ్చు ఎంత గందరగోళ పరిస్థితి ఉంది అనేది. సో ఇప్పుడు ఇది ఎటువైపు దారి తీయబోతుంది, నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది కొంత ఆందోళన కలిగిస్తుంది. సో మీ అభిప్రాయాలు ఏంటి ఈ అంశానికి సంబంధించి? ఈ మొత్తం స్టోరీ విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి, మాతో షేర్ చేసుకోండి. आवाज बढ़ जाएगी ना।
టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం. ప్లాన్ అయితే చాలా బాగుంది. సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం. టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్లు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీం మా వెంట ఉంది. 23 లక్షల. అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్. అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భరద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, అరకిలో చీరను ఉచితంగా పొందండి. భూమిపై పెట్టుబడి, భద్రమైన రేపటి హామీ. ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ అప్రూవ్డ్ ప్రీమియం ఓపెన్ ప్లాట్స్. కాల్ 8885755455. బోనాల పండుగ జోర్దార్ గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్ గా షాపింగ్ చేయండి. పండుగ అయినా, దావత్ అయినా, పట్టైనా, ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్.